అమ్మాయిలు వాళ్ళకి వినాలనిపించింది చెప్పినప్పుడు మాత్రమే ఇష్టపడతారని. అంటే మేఘ్నా ప్లీజ్ ఇనఫ్ ఆఫ్ ఫిలాసఫీ, ఓకే? నిజంగా నాకు తెలియదో, తెలిసినా ఎలా చెప్పాలో తెలీదో, చెప్పడానికి ఎలా అర్థమవుతుందో తెలీదో, అర్థమైనా అర్థం కాకపోయినా. అర్థం కాకపోతే మేఘ్నా, వుడ్ యూ లైక్ టు గివ్ ఇట్ ఎ ట్రై? ఐ మీన్ యూనో. వుడ్ యూ లైక్ టు గివ్ ఇట్ ఎ ట్రై? ఐ మీన్ ఇది గ్యారంటీగా రీబౌండ్ కాదని మనకు తెలియాలి కదా. మేఘ్నా, అంటిల్ వీఆర్ ష్యూర్ ఇది ఎప్పుడు డిస్కస్ చేయొద్దు, ఓకేనా? చూద్దాంలే, వదిలే. అవును, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నేను వెళ్తాను. నేను వస్తాను. మరి ఆఫీస్? ఆఫీస్ ఉంటుందిలే. మరి జాబ్? జాబ్ కూడా ఉంటుంది. మరి ఫ్రెండ్స్ జాబ్స్? ఇప్పుడు నా ఫ్రెండ్స్ కన్నా నాకు ఇది ఇంపార్టెంట్, ఓకే? ఇది అంటే మేఘ్నా, మరీ అంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? ఎందుకు? నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? అంటే ఇది రీబౌండ్ కంటే ఎక్కువ అంటావా? యా, ఐ మీన్ ఇట్ కుడ్ బి. అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. డూ యూ థింక్ వరుణ్ కూడా అలానే అనుకుంటున్నాడు అనేసి? యా, అతను అలాగే బిహేవ్ చేస్తున్నాడు. సో మేబీ. యాజ్ ఫార్ యాజ్ ఐ సీ ఇట్, నువ్వు వాడి జాబ్ సేవ్ చేసావు కాబట్టే నీతో ఇలా ఉంటున్నాడు. జాబ్ సేవ్ చేసినందుకే అంటావా? నాకైతే అలాగే అనిపిస్తుంది. కావాలంటే పాలసీ క్యాన్సిల్ చేసి చూడు, ఎలా మారుతాడో చూద్దాం. మరి వరుణ్ జాబ్? చెప్పాడుగా 1 monthలో ఏదో ఒకటి సెట్ చేసుకుంటా అనేసి. అయితే ఇదే బెస్ట్ టైం తెలుసుకోవడానికి ఎంత సీరియస్సో మీ వరుణ్ నీ గురించి. యా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు కావాలని ఏదో టెస్ట్ చేయటానికి ఇలా టెస్ట్ చేయాలని లేదు. సరే అయితే నువ్వే సఫర్ అవుతావు, ఓకే? ఈసారి కానీ అంకుల్ దగ్గరికి ఈ లవ్ మ్యాటర్ తీసుకొని వెళ్ళామనుకో, తంతారు పట్టుకొని. ఆలోచించావా? నన్ను ఎందుకు తంతారు? తంతే వరుణ్ణి పట్టుకుని తంతారు. మేఘ్నా, ఆ పాలసీ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అది డాడీ ఇంకో 1 month పడుతుంది అనుకుంటా. ఇంకో 1 month? అవును. నన్ను కలువుని, నేను మాట్లాడతా. మీరెందుకు? నేను చూసుకుంటాను. ఎందుకు మేఘ్నా? లెట్ అంకుల్ హ్యాండిల్ ఇట్ కదా. ఎందుకు? నేను లేదు, చూసుకుంటాను. ఐ డూ ఇట్. ఏంటి డబ్బులు ఊరికనే వస్తాయా? అది Listen. డాడీ. ఐ వాంట్ టు క్లోజ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ మ్యారేజ్. ఇదొక్కటే మిగిలిపోయింది. మేఘ్నా, Huh? నాకు ఒక మీటింగ్ ఉంది, పద లెట్స్ గో. ఒక్క నిమిషం డాడీ. ఓకే, ఇప్పుడే సీ వస్తా. యూ.